మీరు లేదు మేము లేము, ఇదంతా అందరూ కలిసి ఆదరించిన సినిమా కాబట్టి ఇంత ఘన విజయం సాధించింది. అమెరికాలో ఎవరో $5,555 ఒక టికెట్ కొన్నాడు ఆయన. రెండో టికెట్ 2,116,000. ఇదంతా రిలీజ్ కాకముందు ఆయన దించేది. దాని తర్వాత వాళ్ళ ఆనందం చూస్తే సినిమా విడుదలైన తర్వాత వాళ్ళు పెట్టిన దానికంటే కూడా వాళ్ళ చూపుతున్న అభిమానం, ఎందుకంటే వాళ్ళు ఏది లెక్క చేయరు నా విషయంలో. ఎవరి మీద ఏకమాలనివ్వరు. మా సినిమాలు మా రికార్డులే కొట్టాలి, మా సినిమాకి మా సినిమాలే పోటీ, ఆ స్ఫూర్తితో చేస్తాం. ఎవరికి మాకు సంబంధం లేదు, మా సినిమాలే మాకు పోటీ. ఇవాళ మరి డిక్టేటర్ టైటిల్ చాలా అద్భుతంగా, అంటే కొంత ఎంతో నా ఒక స్వభావానికి కొంచెం దగ్గరైన టైటిల్ కూడా ఇది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నా గెటప్ని బట్టి ఏదో ఒక తీరిగ్గా ఉన్నప్పుడు నేను పెంచే గెడ్డము మీసము, లేకపోతే నా హావభావాలు బట్టో నా ఆవేశపు మాటలతోనో, ఎందుకంటే నేను ఎవరు లెక్క చేయడం జరగ నా మెంటాలిటీ అది, నా జీవితం నాది. నేను ఏదనుకుంటా నేను దైవం నమ్ముతాను. ఆ దైవ శక్తిని, అలాగే నా కృషిని, ఆ నాన్నగారు ఇచ్చిన స్ఫూర్తిని, ఆయన రక్తం నాలో ప్రవహిస్తుంది. అవన్నీ జనం తెలుసు కాబట్టి అదే సినిమా పేరు డిక్టేటర్. అంటే నువ్వే అంతా అందరికీ అనుకునేవాడికి అతడు దేవుడు, నువ్వెంత అనుకున్న వాడికి అతడు నీ అంతా, అతడే డిక్టేటర్. ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులకి, కళాకారులకు అందరూ కూడా ఇక్కడ పృథ్వీ గారు వచ్చారు. అద్భుతమైన పంచు డైలాగ్ రా, నేను చెప్పాల్సింది పంచు డైలాగ్ రాపో చెప్పింది మీరు చాలా అద్భుతంగా. అంటే మొదట్లో సాఫ్ట్ గా వెళ్ళే క్యారెక్టర్ ఏంట్రా, వాళ్ళకి మాట్లాడలేదు. మొదట్లో నా తల్లిదండ్రులు పగలగొట్టేస్తే మరి ఎట్లా సినిమాలు ఏమవుతున్నాయో తెలుసు. నెమ్మదిగా మాకు ఒక అంచనాలు ఉంటాయి. ఎక్కేది మెట్టు ఎక్కాలి ఎవరైనా సరే. ఇప్పుడు నా అబ్బాయినా సరే ఎలా అతను పైకి తీసుకోవాలి నాకు బాగా తెలుసు. మొదటి సినిమాలోనే అతను ఎలా చూపించాలి నాకు బాగా తెలుసు. అలాగే సినిమా కూడా ఒక పాత్ర, దానికోసం ఎదురు చూడటం. ఇప్పుడు నేను నోరిపుతానా, ఇప్పుడు డైలాగ్ చెప్తానా, లేకపోతే ఎప్పుడు నేను అవతల వాళ్ళని వెనగొడతానా ఎదురు చూస్తుంటారు. అలా బ్రహ్మాండంగా శ్రీనివాస్ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తా ఉన్నా, మిథున్ మీద చేసిన ఆరోపణలు, మా పార్టీ ఎంపీ మీద చేసిన ఆరోపణలు రుజువు చేయగలుగుతావా అని చెప్పి నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, ఒక ఎంపీ మీద తప్పుడు కేసులు మీరే దగ్గరుండి పెట్టించారు. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు 2 గంటలప్పుడు మిథున్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ మేనేజరు